క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని టైప్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది సైట్ నేమ్. పిఎం కిసాన్ సమ్మాన్ ఇది. ఇక్కడ లింక్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ 9th ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ యోజన ఫిబ్రవరి 24, 2025 మనకి అకౌంట్లోకి అయితే డిపాజిట్ అవుతుంది. ఇక్కడ ఈకేవైసీ మ్యాండేటరీ, పిఎం కిసాన్ రిజిస్టర్ ఫార్మర్స్, ఓటీపీ, ఈకేవైసీ కూడా ఉంది. బయోమెట్రిక్ సిఎస్సి సెంటర్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈకేవైసీ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా నవ్ యువర్ స్టేటస్ అప్డేట్ మొబైల్ నెంబర్. ఇప్పుడు ఈకేవైసీ మీద టచ్ చేసుకొని ఈకేవైసీ అయితే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు టచ్ చేశాను, మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద టచ్ చేస్తే మనకి ఓటీపీ అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక అది పిఎం కిసాన్ సంబంధించిన ఓటీపీ వస్తుంది. తర్వాత ఆధార్ నెంబర్కి సంబంధించిన ఓటీపీ కూడా వస్తుంది. ఇక్కడ 2 times ఎంటర్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నా యువర్ స్టేటస్ మీద టచ్ చేసుకొని మన స్టేటస్ అయితే ఏ విధంగా ఉంది, కేవైసీ అయిందా లేదనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేశాను. నా యువర్ స్టేటస్ మీద మనకి ఇలాగ ఓపెన్ అయింది. నెక్స్ట్ పేజీ పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద టచ్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఈకేవైసీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని ఉంది. ఇప్పుడు రిజిస్టర్ నెంబర్ తెలియకపోతే నా యువర్ స్టేటస్ మీద టచ్ చేసుకోవాలి. పైన మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ నెంబర్ మీద టచ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఎంటర్ చేయకపోయినా డీటెయిల్స్ మీద టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే నేమ్ కూడా వస్తుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ మీద టచ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద టచ్ చేస్తున్నాను. మనకి నా యువర్ నంబర్ డూప్లికేట్ అని వచ్చింది. అది నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను, కార్డ్ లాస్ట్లో వదిలేస్తాను. ఇంకో విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ పిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం అయితే తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ అనేది అమౌంట్ అనే స్టేటస్ అనేది. ఒకసారి మనం అయితే ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటే అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు పిఎంఎంఎస్. ఇక్కడ డిబిటీ స్టేటస్ ట్రాకర్ ఇక్కడ రీడ్ మోర్ మీద టచ్ చేయాలి. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి పిఎం కిసాన్ అమౌంట్ వస్తుందా రాని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ కేటగిరీ మీద టచ్ చేసుకుంటే మనకి పిఎం కిసాన్ అని ఉంటుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను పిఎం కిసాన్ టిక్ మార్క్. తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అలాగ ఉంచేసి ఇక్కడ ఇందాక తెలుసుకున్న ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటే ఇందాక మనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకున్నాం కాబట్టి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ మీద టచ్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. లేదా ఎంటర్ బెనిఫిషరీ కోడ్ అది కూడా ఇక్కడ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. పిఎం కిసాన్ మనకి 2000 రూపాయలు అకౌంట్లోకి వస్తాయి రావు అనేది మనం ఇక్కడ ఒక తెలుసుకోవచ్చు. 2 types. నేను ఇప్పుడు సెర్చ్ మీద టచ్ చేశాను. మనకి కింద అయితే ఓపెన్ అవుతాయి. మనకి ఇక్కడైతే పేమెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. వ్యాలిడేటెడ్ స్టేటస్ అప్రూవ్డ్. ఇప్పుడైతే పెండింగ్లో ఉంది. ఫిబ్రవరి 24వ తారీఖు అయితే అకౌంట్లోకి అమౌంట్ అయితే పడతాయి. ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఐడి, బెనిఫిషరీ కోడ్, ఇంకా స్కీమ్ కోడ్, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ అయితే రాలేదు. బ్యాంక్ నేమ్ కూడా రాలేదు. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆధార్ ద్వారా మనకి అకౌంట్లోకి అయితే పడుతుంది. అమౌంట్ అయితే 2000 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రిక్వెస్ట్ డేట్ ఫిబ్రవరి 13వ తారీఖు అయితే ఉంది.
ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ అమెజాన్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి. అమెజాన్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి.